గోమాతను పూజించాలి. గోమాత అంటే మన కన్న తల్లి వంటిది. అదేవిధంగా లక్ష్మీదేవతతో సమానంగా మనం గోమాతను పూజిస్తాం. గోమాత వలన మనకు అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. అదేవిధంగా గోమాత మనకు అమ్మ. ఎందుకంటే స్వచ్ఛమైనటువంటి పాలను ఇచ్చి మనల్ని కాపాడడం జరుగుతుంది. అదేవిధంగా ఎరువులను ఇవ్వడం, పెండ ద్వారా మనం ఎరువులు చేసుకుంటాం. అదేవిధంగా మంచి మంచి పంటలు పండే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా గోమూత్రం మన పండుగలు కానీ రథాలు కానీ అయితే గోమూత్రం చేసుకొని, అదేవిధంగా ఆ యొక్క మూత్రం ద్వారా మనకు అనేక రకాలైనటువంటి జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మన యొక్క గ్రామంలో అయితే గోమాత యొక్క పేడను తీసుకొని మన వాకిట్లో చల్లుకుంటే అనేక రకాలైనటువంటి జబ్బులు రాకుండా మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అంటే ఎటు చూసినా కూడా గోమాత అంటే మనకు కన్న తల్లి వంటిది. స్వచ్ఛమైనటువంటి మనసు కలిగినటువంటిది గోమాత. మనం గడ్డి వేస్తే ఆ గడ్డి తిని మనకు స్వచ్ఛమైనటువంటి పాలను ఇవ్వడం జరుగుతుంది. అందుకే గోమాతను మనం కన్న తల్లి వలె భావిస్తాం. మన యొక్క ఆచార సాంప్రదాయాల ప్రకారం పూర్వకాలం నుంచి కూడా గోమాతను దేవతగా ఆరాధిస్తూ ఉంటాం. మన యొక్క తాతల జమానాల నుంచి కూడా, పురాతన కాలం నుంచి కూడా మన ఇళ్ళలో గ్రామాల్లో అయితే పశువులను పెంచుకునేటటువంటి వాళ్ళు. అదేవిధంగా పశువులను తమ పిల్లల వలె రైతులు పెంచుకునేవారు. ఆనాటి కాలంలో మనం ఏ పని చేయాలనుకున్నా కూడా రైతుతో పాటు పశువులు కూడా కష్టపడేటటువంటివి. అంటే ఇప్పుడు కాబట్టి అన్ని యంత్రాలు అయినాయి, కానీ యంత్రాలు రాకముందు ఏ పనిలో అనైనా కూడా పశువులు చాలా కష్టపడేటటువంటివి. అదేవిధంగా ఎద్దులను పనికి పెట్టేటటువంటి వారు, అదేవిధంగా ఆవుల యొక్క పాలను మనం తాగేటటువంటి వాళ్ళం. ఆ విధంగా స్వచ్ఛమైనటువంటి పాలను తాగడం వల్ల ఆనాటి పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉండేటటువంటి వాళ్ళు. మళ్ళీ అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉన్నది. ఇప్పుడు ప్యాకెట్లలో పాలు అమ్ముతున్నారు, కానీ ఆనాటి కాలంలో పశువులను స్వచ్ఛమైనటువంటి పాలను తాగేటటువంటి వాళ్ళు. అందుకోసం చాలా ఆరోగ్యంగా ఉండేటటువంటి వాళ్ళు. ఈనాడు ఎక్కడ చూసినా కల్తీ కల్తీ కల్తీ. మనం తినేటటువంటి ఆహారం కూడా కల్తీగా తయారు కావడం జరిగింది. అందుకోసం చిన్నపిల్లలు కూడా ఒక 20-30 సంవత్సరాలు వచ్చే వరకు అనేక రకాలైనటువంటి రోగాల బారిన పడుతున్నారు. అందుకోసం స్వచ్ఛమైనటువంటి పాలు లేవు, స్వచ్ఛమైనటువంటి ఆహారం లేదు. ప్రతి దాంట్లో కూడా మందులతో తయారు చేయడం జరుగుతుంది. అందుకోసం ఆనాటి కాలంలో ఏది చేసినా కూడా మంచిగా స్వచ్ఛంగా తయారు చేసేటటువంటి వాళ్ళు. మరి గోవుకున్నటువంటి ప్రాధాన్యత అటువంటిది. అదేవిధంగా మంచి చక్కని ఆహారాన్ని మనకు అందించేటటువంటిది. మన గోవులకు ఉండేటటువంటి పాలు కానివ్వండి, అదేవిధంగా ఎరువులను కూడా గోపేడ ద్వారా తయారు చేసేటటువంటి వాళ్ళు. అందుకోసం మనం అమ్మగా భావించేటటువంటి వాళ్ళం ఆ కాలంలో. కానీ ఇప్పుడు ఏది చూసినా కూడా అన్ని మందులు.
మందుల ఆహారాన్ని తింటున్నాం. ఆ యొక్క ఆహారం తినడం వల్లే మన యొక్క ఆరోగ్యం అనేటటువంటిది క్షీణించిపోవడం జరుగుతుంది. ఆనాటి కాలంలో ప్రతి ఇంట్లో కూడా గోవులు ఉండేటటువంటివి. అంటే గోవులు లేని ఇల్లు అనేటటువంటిది ఉండేది కాదు. ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో గోవులకు అంత ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండేటటువంటిది. చిన్న చిన్న దూడలను చూస్తుంటే చూడముచ్చటగా ఉండేటటువంటిది. అదేవిధంగా మా యొక్క ఇళ్ళలో కూడా మేము చిన్నగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఆవులు ఉండేటటువంటివి. దాదాపుగా ఒక ఇంట్లో 10-12 ఆవులు కూడా ఉండేటటువంటివి ఆనాటి కాలంలో. మరియు ఒక 30 ఏళ్ళ క్రితం ఆ రోజుల్లో కూడా మా ఇంట్లో మంచిగా పాలిచ్చే ఆవులు ఉండేటటువంటివి. ఆ యొక్క పాలను చాలా సంతోషంగా తాగేటటువంటి వాళ్ళు. మా నాన్నగారు మంచి పాలను పిండిస్తే మేము తాగేటటువంటి వాళ్ళు. అంటే మాది కూడా ఒక రైతు కుటుంబం. అంటే ఆవులను అంత మంచిగా ప్రేమించేటటువంటి వాళ్ళు. ఎక్కడైతే గోమాతను మనం పూజిస్తామో, ఎక్కడైతే గోమాతను మనం గౌరవం ఇస్తామో అక్కడ మన యొక్క కుటుంబాలు కూడా మంచిగా ఉంటాయి. గోమాతకు మనం గౌరవాన్ని ఇవ్వాలి, మంచిగా పెంచాలి. ఆ విధంగా ఉన్నప్పుడే గ్రామాలు అనేటటువంటివి చాలా అభివృద్ధి బాటలు పయనిస్తాయి. అంటే అది పశువే కదా, దానికి మాటలు రావు అని చెప్పి వాటిని ఇష్టం వచ్చినట్లుగా కొట్టరాదు. గోమాత అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి ఎంత మనం ప్రాధాన్యత ఇస్తామో, ఎంత భక్తితో కొలుస్తామో, మరియు ఆవులను కూడా ఆ విధమైనటువంటి భక్తితో ఈనాటికి కూడా కొలుస్తాం. ఇప్పుడు గ్రామాల్లో కూడా ఈ యొక్క పశు సంపద అనేటటువంటిది చాలా వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా ప్యాకెట్ పాలు రావడం జరిగింది. కానీ ప్యాకెట్ పాల కన్నా ఆవులు ఇచ్చేటటువంటి పాలే చాలా గొప్పవి, అదేవిధంగా చాలా ఆరోగ్యకరమైనటువంటివి కూడా. అందుకోసం మనం గోమాతను ఎప్పటికి కూడా గౌరవిస్తూ ఉండాలి, పూజిస్తూ ఉండాలి. మన సాంప్రదాయాల ప్రకారం గోమాతను ఒక దేవతగా కొలవాలి. ఆ విధంగా కొలిచినప్పుడే మన ఆచార సాంప్రదాయాలకు మనం విలువనిచ్చిన వారం అవుతాం. గోమాత అంటే ఒక కన్న తల్లి వంటిది. మన అమ్మను మనం ఎలా పూజిస్తామో గోమాతను కూడా మనం అలాగే పూజించాలి. మనం లక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తామో మరియు గోమాతను కూడా ఆ విధంగా పూజించాలి. మాత అంటే తల్లి. మరి గోవులు కూడా మనల్ని మనం ఎంత అభిమానిస్తామో వాటిని అవి కూడా మనల్ని అంతగా అభిమానిస్తాయి, అంత ప్రేమగా చూసుకుంటాయి. అందుకోసం మనం ఎప్పుడు కూడా గోమాతను పూజించాలి అనేటటువంటిది నా యొక్క అభిప్రాయం. మన యొక్క ఆచార సాంప్రదాయాలను కూడా మనం గౌరవిస్తూ ఉండాలి.